అజామిహిళుడు, గుణనీతి ఇలాంటి కథల్లో చివరికి వాళ్ళు ఏదో నామస్మరణ చేశారు, వాళ్ళకి ముక్తి లభించింది అంటారు. కలియుగంలో నామస్మరణ గొప్పది అని. ఈ సాధనతో పాటు అది కూడా చేసుకోవడం, రెండు చేసుకోవడం కుదురుతుందా? చేసుకోవచ్చా? ఏమి చేసుకున్నా వాళ్ళకి ఎంత వచ్చిందో మనకి అంతే వచ్చింది. అవన్నీ ఒక ఆయన భజన చేశాడంటే మోక్షం వచ్చింది, ఒక ఆయన దేవుడా అన్నాడు మోక్షం వచ్చింది, ఇంకొక ఆయనేమో కాశీకి పోయాడు అక్కడ ప్రాణం పోయింది ఆయనకు మోక్షం వచ్చిందని చెప్పే మాటలన్నీ కూడా అవి నమ్మితే అంతే. ఇక మనకు కూడా మోక్షం అంటే ఏమిటో తెలియని వాళ్ళు చెప్పే మాటలు అవి. మోక్షం అంటే ఏమిటో తెలియకపోతే చెప్పేవి. కానీ తెలిసి చెప్పేవాళ్ళు ఎందుకు చెబుతారంటే ఇట్లా కనుక చేస్తే మోక్షం వచ్చిందని అంటే అప్పుడైనా అదన్నా చేస్తారని అంతే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చిన్నపిల్లలకి మీరు ఒక 5 ఏళ్ల పిల్లోడో 6 ఏళ్ల పిల్లోడో ఉన్నాడు అనుకోండి, మీరు ఆ స్కూల్కి పంపిస్తున్నారు. మరి నీ గనక దీంట్లో 100కి 100 మార్కులు వస్తే నువ్వు డాక్టర్ అవుతావు అన్నావు. 100కి 100 మార్కులు వస్తే 6వ తరగతి అయిపోయిన డాక్టర్ అవుతాడా? కానీ డాక్టర్ కావాలంటే మంచి మార్కులు రావాలి కాబట్టి అందుకని నువ్వు మంచి మార్కులు తెచ్చుకొని ఆయన అట్లా ప్రతి తరగతి మంచి మార్కులు తెచ్చుకుంటే చివరికి సీట్ వచ్చింది డాక్టర్ అవుతావని. ఈ మధ్యలో ఎప్పుడో వాటి డింకి కనుక పడితే సీటు లేదు, ఓటు లేదు. 5వ తరగతిలో 6వ తరగతిలో 100కు 100 వచ్చినా అక్కడ మాత్రం పోతాడు. అందుకని ఇవన్నీ కూడా ఏమిటంటే మనకి ఏమి చేయనటువంటి వాడికి చేయలేనటువంటి వాడికి చెప్పేటువంటి మాటలు, ఎలిమెంటరీ స్కూల్ వాడికి చెప్పిన మాటలు. ఇదిగో ఇట్లా కనుక చేస్తే నీకు మోక్షం వచ్చిందని. అంతేగాని అట్లా చేస్తే మోక్షం రాదు. అవి పురాణాల్లో చెప్పేటువంటి మాటలు. అది వేదాంతానికి వచ్చినప్పటికల్లా ఖచ్చితంగా మోక్షం అనేటువంటిది రాదు. మోక్షం అనేటువంటిది తెచ్చుకోవాలా. మోక్షం అనేది తెచ్చుకోవటం కూడా కాదు, మోక్షం అనేది ఎంత తెలిస్తే చాలు, నీవు మోక్ష స్వరూపుడి అని తెలిస్తే చాలు అది. అంతేగాని మోక్షం రాదు, ఎవరో ఇచ్చేది కాదు, అది తీసుకొని జేబులో పెట్టుకునేది కాదు, బజార్లో కొనుక్కునేది కాదు.